ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వృత్తిపరంగా మరియు కుటుంబ పరంగా మీకు కొన్ని సమస్యలైతే ఉండవచ్చు. మరియు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగ్గా అయితే ఉంటుంది. ఈ నెల మీకు ఎక్కువ పనిభారం కానీ తక్కువ విశ్రాంతి అయితే ఉంటుంది. దీని కారణంగా చివరి 2 వారాల్లో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలైతే వస్తాయి. మీ పై అధికారి మాటలను లేదా ఇచ్చిన పని నిర్లక్ష్యం చేయవద్దు మీరు. ఎందుకంటే ఇది మీ వృత్తిలో, ఉద్యోగంలో కొంత సమస్యలైతే సృష్టిస్తుంది. ఈ నెలలో మీ ఉద్యోగం లేదా పదవిలో మార్పు కూడా వస్తుంది. బుధుడి సంచారం కారణంగా మీ సహోద్యోగులతో సరైన సంభాషణ లేకపోవటం ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనూ గొడవ పడకండి మరియు ఓపికగా ఉండడానికైతే ప్రయత్నం చేయండి. మరియు పనిలో ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. ఈ నెల 2వ వారంలో మీరు వేడి మరియు మర్మావయాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కొంటారు. మీరు మీ ఆహారపు అలవాట్లో కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకు అంటే ఆహార విషప్రయోగం లేదా సమయం కాని సమయంలో ఆహారం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులపై తక్కువ శ్రద్ధ అయితే చూపిస్తారు. ఫలితంగా మీ జీవిత భాగస్వామితో కొంచెం గొడవలు అయితే అవుతాయి, చిన్న చిన్న గొడవలు. ఇలాంటి సమస్యలు తగ్గించడానికి ఇంటి వ్యవహారాలపై కూడా కొంచెం శ్రద్ధ అయితే పెట్టండి. మీ తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు అయితే లభిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే మీకు మంచి ఆదాయం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెలలో కొన్ని ఊహించని సంపాదన మరియు లాభాలు కూడా కనిపిస్తాయి మీకు. చివరి 2 వారాల్లో కొంత ఖర్చు ఉంటుంది. దాంతోపాటు వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం మానుకోండి. ఈ నెలలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మీ పెట్టుబడులను వచ్చే నెలకు వాయిదా వేసుకుంటే చాలా మంచిది మీకు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మీరు చాలా ఏకాగ్రత పెట్టాలండి వ్యాపారంలో. ఎందుకు అంటే మీ భాగస్వామితో కొంత సమస్య మరియు తక్కువ వ్యాపార అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంటుంది. పెట్టుబడులు మరియు భాగస్వామ్య ఒప్పందాలకైతే ఇది మంచి నెల కాదు. ఈ నెలలో అనవసరమైన ఖర్చులు మరియు వ్యాపార విస్తరణకు నివారించడానికైతే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపార ఒప్పందాలకైతే ఈ నెల అస్సలు చేసుకోవద్దు. విద్యార్థుల విషయాన్ని చూసుకుంటే మిశ్రమ ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే ఒత్తిడి బాగా ఉంటుందన్నమాట. అదే సమయంలో వారు తమ విద్యలో మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశం పొందడానికి వారు కష్టపడి పనిచేయాలి బాగా. మొదటి 2 వారాల్లో విద్యా సంస్థలకు దరఖాస్తులు చేసేటప్పుడు వారు సంభాషణలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, సరిపోతుంది.